హలో అండి, నమస్తే. రైస్, రోటీ, చపాతీస్లోకి చిక్కటి గ్రేవీతో క్రీమీ టెక్స్చర్తో బేబీ ఆలు కుర్మా చేసి చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి చేస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. లెట్స్ స్టార్ట్. ఇక్కడ నేను 1/2 kg వరకు బేబీ ఆలు తీసుకుంటున్నానండి. ఆలూస్ని కుక్కర్లో 5 to 6 విజిల్స్ హై ఫ్లేమ్లో ఇప్పించుకుంటే ఆలు అనేది ఉడికిపోతుందండి. ఇక్కడ నేను ఆలూస్ని ఆల్రెడీ ఉడికించి తీసుకుంటున్నాను. ఇలా ఉడికించిన తర్వాత ఆలూస్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కుర్మాకు బేబీ ఆలూస్తో చేసినట్లయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. మీ దగ్గర బేబీ ఆలు లేకపోయినట్లయితే మామూలు ఆలును కూడా వేసి సేమ్ ప్రాసెస్లో కర్రీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg ఆలుకు ఇక్కడ నేను 4 టొమాటోస్ తీసుకుంటున్నాను. టొమాటోస్ బాగా రెడ్గా ఉన్నవి తీసుకోవాలి. ఇలా రెడ్గా ఉన్న టొమాటోస్ తీసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కుర్మా కోసం ఇక్కడ ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆ మసాలా కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంచు దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ షాజీరా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా గసాలా, 8 నుంచి 9 వరకు జీడిపప్పు పలుకులు, 5 నుంచి 6 ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా దినుసులు చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుర్మా తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని 4 నుంచి 5 గరిటెల నూనె వేసుకోవాలి. నూనె పూర్తిగా వేడెక్కిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీస్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా జాపత్రి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయల్ని మంచిగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి. టమాటో ప్యూరీ అనేది ఆయిల్లో బాగా వేగాలండి. టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్కి టమాటో ప్యూరీ అనేది బాగా మగ్గిపోయి ఉంటుందండి. అప్పుడు మూత తీసుకొని మన గ్రేవీకి సరిపడా, కుర్మాకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి. పెరుగులో ఎటువంటి గడ్డలు లేకుండా బాగా విస్కు చేసుకోవాలి. ఇలా విస్కు చేసుకున్న తర్వాత మాత్రమే మనము పెరుగుని కుర్మాలోకి వేసుకోవాలి. ఒకసారి గ్రేవీలోకి మనము పెరుగు వేయగానే విరిగిపోతుంది. అలా విరిగిపోకుండా ఉండాలంటే మనము కుర్మాలోకి పెరుగు వేసినప్పటి నుంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి బేబీ ఆలూస్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పెరుగు వేయడం వల్ల మనకు కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగుని మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. ఇలా ఆలూస్ని అన్నిటినీ వేసిన తర్వాత గ్రేవీలో బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడా, మన టేస్ట్కి సరిపడా కారంను కూడా వేసుకొని కారం అనేది బాగా మగ్గాలి. ఇలా బాగా కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టినటువంటి మసాలా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఆలూకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సరిపడినన్ని వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా అవసరం పడవు. 1 కప్పు నుంచి కప్పున్నర వరకు వేస్తే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని కసూరి మేతిని కూడా కాస్త పైనుంచి అలా చల్లుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలండి. అప్పుడు గ్రేవీ అనేది అడుగంటకుండా ఉంటుంది.
కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో 1 కప్పు దాకా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీతో చాలా బాగుంటుందండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. వన్స్ ఒకసారి ఆయిల్ పైకి తేలి ఉంది అంటే మనకు కుర్మా రెడీ అయిపోయినట్లే. ఆలు అనేది గ్రేవీలో బాగా మునిగి బాగా ఉడికి ఆలు ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బేబీ ఆలుతో చేసినటువంటి కుర్మా రెడీ అయిపోయింది. రైస్, రోటీ, చపాతీస్లోకి దేంట్లోకైనా కానీ ది బెస్ట్ కుర్మా అని చెప్పొచ్చు. నేను చెప్పేటువంటి ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ నచ్చుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కుర్మా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.